దేవుని యొద్దకు రావడానికి దేవుడు చూపించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించి మృతి చెంది సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచాడు కదా. అసలు దేవుడు లేవడానికి కారణమే, దేవుడు లేవడం వల్ల మనకు ఉపయోగం ఏంటి, అసలు యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవడం వల్ల మనకు ఉపయోగం ఏంటి, ఒక రెండు మాటలు చెప్పి నా మాటలు ముగిస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. మన పాపముల నిమిత్తము క్రీస్తు మృతి పొందెను, సమాధి చేయబడి తిరిగి లేపబడెను. మన పాపాల కోసం ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడనమాట. సమాధి చేయబడితే ప్రయోజనం ఏమీ లేదు, కానీ తిరిగి లేపబడడం వల్ల మన పాపాలకు విమోచన. పోయిన సంవత్సరం అయ్యగారు ప్రసంగంలో చెప్పారు, మరి ఈస్టర్ అనేది లేకపోతే గుడ్ ఫ్రైడేకి కానీ క్రిస్మస్కి కానీ వాల్యూ అనేది లేదు. అంటే యేసుక్రీస్తు పుట్టడం సమాధి చేయబడడం అనేది కాదు, కానీ ఆయన సమాధి చేయబడి తిరిగి లేపబడడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. అది ఎందుకు జరిగిందంటే మన పాపముల నిమిత్తం, మనం చేసిన పాపముల నిమిత్తం. నన్ను మా స్కూల్లో చాలామంది అడిగారు, గుడ్ ఫ్రైడే అంటే ఏంటి మేడం, గుడ్ ఫ్రైడే అంటే ఏంటి, గుడ్ ఫ్రైడే అంటే యేసుప్రభు చనిపోతున్నారు అంటున్నారు కదా, ఎందుకు మరి గుడ్ అంటున్నారు అని చెప్పేసి చాలామంది ప్రశ్నలు అడిగారు అనమాట. అప్పుడు నేను చెప్పాను, ఆయన అందరి పాపముల నిమిత్తం చనిపోయాడు కాబట్టి, అది మనందరికీ రక్షణ తెచ్చాడు కాబట్టి అది మనకి మంచిది. అది తెలుసుకున్న వారికి, అది అనుభవించిన వారికి అది మంచి ఏంటో తెలుస్తుంది కాబట్టి మేమందరం గుడ్ ఫ్రైడే అంటాం. అది అనుభవిస్తే మీకు కూడా గుడ్ ఫ్రైడే అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఆయన మన పాపముల నిమిత్తం చనిపోయాడు, తిరిగి సమాధి చేయబడి తిరిగి లేచాడు కాబట్టి ఆ యొక్క పునరుద్ధానం అనేది మన జీవితంలో ఉపయోగం అనమాట. ఇంకోటి 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకునుము. మనము మరి ప్రతి నెల ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మన కొరకు చనిపోయాడని, ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. చనిపోయినందుకు కాదు, కానీ ఆయన తిరిగి లేపబడినందుకు ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఎందుకు అంటే మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడని మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి కదా. థ్యాంక్స్ అనేది ఎప్పుడు మనం రిమెంబర్ చేసుకుంటూ ఉండాలి, గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఒకసారి ఎవరైనా మనకి ఏదైనా మేలు చేశారంటే వారిని ప్రతిసారి మనము గుర్తు చేసుకుంటూ ఉండాలి. అంతేగాని ఒకసారి థ్యాంక్స్ చెప్పేసి మనము వదిలేయొద్దు. వీరు నా జీవితంలో మేలు చేశారు అని చెప్పి మనం వారిని గుర్తు చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు మన జీవితంలో చేసిన మేలుకు, ఆ మేలు ఏంటంటే మన యొక్క పాప క్షమాపణ నిమిత్తం ఆయన మృతి పొంది తిరిగి లేచాడు కాబట్టి మనం ఆయనను జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకొక వచనం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం. 15వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను పాపములోనే ఉన్నారు. క్రీస్తు లేపబడని ఎడల, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆయన లేపబడకపోతే మన విశ్వాసము వ్యర్థమే. అదేవిధంగా ఆయన లేపబడ్డాడు అని మనం నమ్మకపోతే కూడా మన విశ్వాసము వ్యర్థమే. ఆయన లేపబడ్డాడు, ఆయనను నమ్మిన వారికి అది రక్షణ, నమ్మకపోతే మన విశ్వాసము వ్యర్థమే. కొంతమంది అనుకుంటారు కదా, లేపబడ్డా మనం వెళ్ళి చూసామా అనుకుంటారు, కానీ అది దేవుడు చెప్తారు కదా, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఆయన వాక్యమందు రాసి ఉంది కాబట్టి మనము, మరి దేవుడు చెప్తాడు కదా, ఈ తోమా ఏం చేస్తాడు, ఆయన చేతి గాయాల్లో వేలు పెట్టి చూస్తే కానీ నమ్మను నేను, ఆయన లేచాడని అంటాడు కదా. కానీ అప్పుడు యేసుప్రభు ఏం చెప్తారంటే, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనందరం నమ్ముతున్నామా ఆయన తిరిగి లేచాడని? అందరూ నమ్ముతున్నారా? గట్టిగా ఒక స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మనము నమ్మిన ఎడల అది మన విశ్వాసానికి మరి అభివృద్ధి అనమాట. మనం నమ్మకపోతే మన విశ్వాసం అనేది వ్యర్థము, మన విశ్వాసము వ్యర్థము. రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. త్వరగా, నాకు 5 నిమిషాల టైం మాత్రమే ఇవ్వబడింది. రోమపత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 4వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. ఇందాక కుమార్ చదివించాడు కదా, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడేను. ఎవరికి ఫలితం అండి యేసుప్రభు చనిపోవడం వల్ల? ఆయనకి ఏమైనా ఫలితమా? ఆయనకి ఏమైనా కిరీటం ఇచ్చారా ఆయన చనిపోవడం వల్ల?
కేవలం మన కొరకే, మనల్ని నీతిమంతులుగా తీర్చడం కొరకే ఆయన చనిపోయి తిరిగి లేచాడనమాట. మనలను నీతిమంతులుగా తీర్చడం కొరకే ఆయన చనిపోయాడు. కానీ ఆయనకి ఏ లాభము లేదు. ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై మరి చక్కగా దర్జాగా కూర్చొని మరి అనేక మంది చేత స్తోత్రాలు చెప్పించుకునే దేవుడు ఆయన ఈ లోకంలో మనుష్యావతారంలో వచ్చి అందరి చేత మరి మనందరి పాపాల నిమిత్తం కొరడాల దెబ్బలు భరించి సిలువను మోసి మరి చనిపోయి తిరిగి లేవడం అనేది ఆయనకి అవసరం అంటారా? మన యొక్క పాపముల నిమిత్తం మనలను నీతిమంతులుగా తీర్చడం నిమిత్తమే ఆయన ఈ లోకంలో మృతి పొంది తిరిగి లేచాడు. అదేవిధంగా రోమాపత్రిక 7వ అధ్యాయం 4వ వచనం, 7వ అధ్యాయం 4వ వచనం, కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతుల రైతిరి. దేని కొరకు దేవుడు చనిపోయాడంటే మనము ఫలము ఫలించాలని ఆయన మృతులలో నుండి తిరిగి లేపబడ్డాడు. మనము ఫలించాలని, మనము అభివృద్ధి చెందాలని, మనము మరి ఇంకా అభివృద్ధిమైన స్థితిలోకి వెళ్ళాలని ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచాడనమాట. మరి మన కొరకు దేవుడు చనిపోతే మనం ఆయన కొరకు ఫలించకపోతే ఆయన చేసిన త్యాగానికి వ్యర్థం లేదు. ఏదో వచ్చిపోతున్నామని కాదు, కానీ దినదినము మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలా. ఇప్పుడు పాటలు పాడే వాళ్ళం, రేపు వాక్యం చదవాలి, రేపు వాక్యం చదివే వాళ్ళం ఇంకొంచెం స్టెప్ ముందేయాలి. కానీ నేను ఇదే పొజిషన్లో ఉంటానంటే కుదరదు. ప్రతి ఒక్కరము ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, మనం ఉజ్జీవపడాలి, ఆత్మలో అభివృద్ధి చెందాలన్నమాట. అంతేకాని మరి నేను చప్పట్లు కొట్టను, మౌనంగా ఉంటాను, వచ్చి కూర్చొని వెళ్తాను అంటే ఆయన చేసిన త్యాగానికి ప్రతిఫలం, ఆయన చేసిన త్యాగానికి మన జీవితం ద్వారా మనం ఏమీ కృతజ్ఞత చెల్లించలేని వారి వల్లే ఉంటాం. మరి కొంతమంది అయితే కనీసం మరి ప్రార్థనకు వెళ్ళడానికి కూడా అవదు. మనకి ప్రార్థనకి వెళ్ళకపోతే ఎవరు ఏమనరు కదా. డ్యూటీకి వెళ్ళకపోతే శాలరీ కట్టు, ప్రార్థనకి వెళ్ళకపోతే ఎవరైనా అంటారా? ఎవ్వరేమనరు అంటారా? అంటే మనం అలుగుతాం, అంతే కదా. అంటే మనం అలుగుతాం, ప్రార్థనకి వెళ్ళకపోతే ఎవరు ఏమనరు. కానీ ఎందుకు వెళ్ళాలి అంటే దేవుడు మన జీవితంలో చేసిన త్యాగానికి, ఆయనకి ప్రతిఫలముగా ఆయన స్తుతించడానికి మనం వెళ్ళాలి. నువ్వు ప్రార్థనకి వెళ్ళట్లేదు అంటే ఆయన చేసిన దానికి నువ్వు కృతజ్ఞత చెల్లించట్లేదు. చేస్తే చేసుకున్నాడు, అందరూ చేశాడు, నాకు చేశాడు, అంతేనా. మనము పరలోకానికి వెళ్ళాలంటే ఆయనను మనం నమ్మాలి, మనం ఫలించాలి. దేవుని విషయంలో మనం ఫలిస్తే ఆయన చేసిన త్యాగానికి మనము కృతజ్ఞత చెల్లించినట్లు, ఆయన మరణ పునరుద్ధానం మనం అనేక మందికి ప్రకటించినట్లు అనమాట. ఎట్లాంటి వారని మనల్ని దేవుడు మన మంచివారమని మన కోసం వచ్చాడా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా లేపబడిన. మనం మంచివారమని రాలేదండి, మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన స్థితిలో ఉన్న మనలను దేవుడు క్రీస్తుతో కూడా మనలను లేపాడనమాట. అందుకే ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. మనం ఏదో మంచి చేశామని, మనం ఏదో పైనుంచి వచ్చామని, లేకపోతే మనం ఏదో గొప్ప కార్యాలు చేశాడని ఆయన మన కొరకు మృతి పొంది తిరిగి లేవలేదు. కానీ మనము పరలోకానికి వెళ్లకుండా ఎక్కడ నశించిపోతాము అని చెప్పేసి మనం చేసే పాపముల నిమిత్తం మనం నరకానికి వెళ్తామని అట్లా వెళ్లకుండా ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మనలను పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడనమాట. మరి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మరి ఇంతగా చేసినందుకు చివరిగా ఒక మాట తెలుసుకొని మనం ముగించుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక మన నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకున్నాము. ఇక మనం ఏం చేయాలంటే ఇప్పటివరకు జీవించాం, కానీ ఇక మీదట మన కొరకు కాదు, మనం జీవించే వారం మన కొరకు కాదు, కానీ మన కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తు కొరకు జీవించవద్దులమై ఉన్నాం. దేవుడిచ్చిన